పురుషుడు మనసు పెట్టి పూజ చేస్తేనే అందుతుంది. నేను నివేదన చేశాను అనుకోండి, నేను నివేదన చేసేటప్పుడు పరమేశ్వరుడు తిన్నాడన్న భావనతోనే చెయ్యాలి. అందుకే నైవేద్య మంత్రం చెప్పేటప్పుడు చాలా సావధానంగా చెప్పాలి. కానీ గబగబ గబగబ చెప్పకూడదు. ఆయన తింటున్నాడు, గబగబా తింటే వెక్కిళ్ళు వస్తాయి. కాబట్టి మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఆగాల కాసేపు, ఆయన మంచినీళ్ళు తాగాల, మళ్ళీ ఓ పండు ముక్క నోట్లో వేసుకోవాలా, అప్పుడు కదా ఉత్తరాపోసం సమర్పయామి. తిన్నప్పుడు ఆ యాపిల్ పండు ముక్క చేతికి అంటుకుందా, హస్తవు ప్రక్షాళయామి, చేతులు కడుక్కోవాలా. ఏదైనా తింటే బొటన వేళ్ళన్నా కడుక్కోవాలా, పాదవు ప్రక్షాళయామి. మళ్ళీ కాసిన మంచినీళ్ళు తాగాల, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈ చేతులు కడుక్కున్నవాడు తుడుచుకోవాలా. మంత్రం ఉందా? నీ భావన నిలబడింది నిజమైతే ఇది చెప్పి ఆగి నీ ఉత్తరీయంతో ఆయన చేతులు పాదాలు తుడవాలి. ఇప్పుడు నీ మనస్సు నిలబడిందని గుర్తు. ఇలా చెయ్యగలిగితే తరిస్తాడు పురుషుడు. స్త్రీ పరమేశ్వరుడి కాళ్ళు పడుతున్నానని పెట్టకపోయినా భర్త కాళ్ళు పట్టిందనుకోండి, పాట వచ్చో రాదు. సహస్రదీపాలంకార సేవలో ఏడుకొండలవాడి ముందే పాడక్కర్లేదు. భర్త పడుకున్నప్పుడు ఆయన కాళ్ళు పడుతూ అలలచించలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల అందనుకోండి, సాక్షాత్ వెంకటేశ్వరుడి పాద సంవాహనం చేస్తూ ఏకాంత సేవ చేసిన ఫలితాన్ని ఆవిడ ఖాతాలో వేస్తారు. ఆవిడ అన్నం పెట్టింది అనుకోండి, మహానైవేద్యం పెట్టిన ఫలితం వేస్తారు. అందుకే ఆవిడ చేత్తో పెట్టిందల్లా ఈశ్వరుడికి పెట్టుకున్న చెయ్యి కాబట్టి ఆ చేతికి గాజులు వేస్తారు. అంత మంగళప్రదమైంది ఆ చెయ్యి. సువాసిని. అందుకని సువాసిని అంటే సభర్తృక, భర్త జీవించి ఉన్న స్త్రీ, ఆమె సాక్షాత్తు అమ్మవారే. సువాసిని అని గుర్తు ఏమిటి అంటే కొన్ని లక్షణములు చెప్పారు. మంగళసూత్రము, నల్లపూసలు, కాళ్ళకి మట్టెలు, సిగయందు పువ్వులు, చేతికి గాజులు, ఇటువంటివన్నీ సువాసిని చిహ్నములు. సువాసిని లోకంలో పెళ్ళైన స్త్రీ. అసలు సువాసినులకు సువాసినిత్వాన్ని ఇచ్చేది అమ్మవారే. అమ్మవారే అనుగ్రహిస్తుంది. అమ్మవారి అనుగ్రహము ఎంతకాలం ఉంటుందో అంతకాలము సువాసినిగా ఉంటారు. ఆమె అనుగ్రహము తప్పకూడదు. అందుకే ఎంతో కష్టపడి కన్యాదానం చేస్తూ తండ్రి ఎంత పరివేదన చెందుతాడంటే, జాతకాలు చూపించాను, ముహూర్తాలు పెట్టించాను, యథావిధి వివాహం చేస్తున్నాను, కానీ నక్షత్రానికి గండకాలం ఉంటుందిగా, నా కూతురు పసుపు కుంకాలు. అందుకని మంగళసూత్రాన్ని తిన్నగా కట్టించడు. ఆ మంగళసూత్రాన్ని సభలో ఉన్నటువంటి సువాసినులందరి మెళ్ళల్లో పెట్టిస్తారు. ఏమో ఏ తల్లి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఏ తల్లి అంత భక్తితో చూస్తోందో ఆ స్పర్శ ఈ మంగళసూత్రానికి తగలాలి. సర్వమంగళాదేవతని ఆవాహన చేస్తారు. అందులోకి చేసి అప్పటి వరకు పురుషుడు ఎక్కడా ఎవరికీ చెప్పని మాట చెప్తాడు. మాంగళ్యం తత్తునా నేను మమ జీవన హేతునా, నేనున్నానని ఇదే గుర్తు. ఆ మంగళసూత్రం ఒక్కటి ఉంటే ఆయన ఉన్నాడని గుర్తు. ఇప్పుడు నీకు నాకు ఉన్న అనుబంధమేమో తెలుసా? ఈ తలకి ఈ శరీరానికి మధ్యలో కంఠం ఉంటుంది. ఆదేశములను తల ఇస్తుంది, ఇది పాటిస్తుంది. ఈ చేతిని దోమ కుడుతోంది, నన్ను దోమ కుడుతోంది అని చెప్తుంది. ఓ కుడి చెయ్యి కొట్టు ఎడం చేతి మీద, దానికి ఎక్కువ దెబ్బ తగలకుండా దోమని కొట్టు అంటుంది. ఇది దీన్ని కొడుతుంది తప్ప ఉండవా ఇప్పుడు కొట్టనేటి అంటుంది ఏమిటి కుడి చెయ్యి. ఇది ఎలా చెప్పిందో ఇది ఎలా అనుగమిస్తుంది. దీని బాధలని కంటికి రెప్పలా ఇది చూస్తుంటుంది. ఇవి రెండు ఎలా సమన్వయంతో పనిచేస్తున్నాయో మీరిద్దరూ కూడా అలా సమన్వయంతో జీవించండి. పైగా పరమేశ్వర పాద ద్వంద్వం ఉంటుంది ఇక్కడ, పార్వతీ పరమేశ్వరుడు. ఎప్పుడూ అది మంగళప్రదంగా అలాగే ఉండాలని ప్రతి ముడికి పసుపు కుంకం పెట్టించి ఇక్కడ కట్టిస్తారు. కట్టించే ముందు కూడా ఆకర్షణ అన్నది ఉండి తీరాలి భార్యాభర్తల మధ్య. భార్యయందు భర్త అనురక్తుడు కావడం కోరి కోరి సాధించుకోవలసిన విషయం. అది ఎప్పుడు దెబ్బతింటుంది? శరీరమునకు ఏదైనా చర్మవ్యాధి వస్తే భర్త విముఖుడవుతాడు. ఆ చర్మవ్యాధి రాకుండా ఉండాలని అపాల మంత్రములతో అభిషేకం చేస్తారు. కాడి పెట్టి మంగళసూత్రములు పెట్టి నీళ్లు పోస్తారు. నీళ్లు పోస్తే ఆ నీళ్ల చేత కంఠము తడుస్తుంది. అపాల అని అత్రి మహర్షి కూతురు. ఆమెకి ఎంతకీ వివాహం కాకపోతే ఈ అమ్మాయికి పెళ్ళవలేదు, ఈ అమ్మాయికి పాలించేవాడు లేదని అమ్మాయి పేరు మర్చిపోయి అపాల అపాల అన్నారు అందరూ. ఆ అమ్మాయికి చాలా బాధ కలిగి నీళ్లలో దూకేసి కొట్టుకుపోతుంటే సోమలత దొరికింది. దాన్ని నోట్లో నవిలి ఎలాగో వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి ఆ సోమలతని నోటితో నవిలి ఆ
రసాన్ని ఇంద్రుడికి అభిషేకం చేసింది మానసికంగా. ప్రీతి పొందినటువంటి ఇంద్రుడు అన్నాడు, ఈ రసం ఆయన రథ కాడి మీద పడింది. ఆయన అన్నాడు, నువ్వు ఇంత గొప్పగా చచ్చిపోతాననుకుని కూడా సోమలతతో నాకు అభిషేకం చేశావు కనుక నీకు గొప్ప భర్తనిస్తున్నాను. భార్య అవ్వడమే కాదు, ఇక నుంచి ఎక్కడ పెళ్లి జరిగినా నువ్విప్పుడు ఏ మంత్రం చెప్పావో దాన్ని గుర్తు పెట్టుకుని నా కాడి మీద నీళ్లు పడ్డాన్ని గుర్తు తెచ్చుకుని ఆడపిల్ల కంఠం మీద కాడి పెట్టి దాంట్లో మంగళసూత్రాలు పెట్టి నీళ్లు పోసి అభిషేకిస్తే ఆ అభిషేక సమయమునందు జ్ఞాపకం తెచ్చుకొని ఆడపిల్ల మనసా నమస్కరించి పురుషుడు పరమభక్తితో సర్వమంగళాదేవతా స్వరూపమైన మంగళసూత్రాన్ని కడితే చర్మవ్యాధి వచ్చి శరీరం అంతా వివర్ణమై భార్యాభర్తల మధ్య ఆకర్షణ నశించిపోయేటటువంటి స్థితి పొందకుండుగాక. అందుకని అపాల మంత్రాలతో కడతారు మంగళసూత్రాన్ని. కాబట్టి ఆ సువాసినిత్వం ఒకరికి భార్యగా ఉండి ఆయనని సేవించి తద్వారా పరమేశ్వరుణ్ణి సేవించుకున్న ఫలితాన్ని పొందాలి అంటే అమ్మవారి అనుగ్రహము వలన మాత్రమే సువాసినిత్వం. అమ్మవారికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? నా అనుగ్రహంతో కదా నువ్వు సువాసినిగా ఉన్నావు. నేను కోరుకునేది ఒక్కటే, నిద్ర లేవగానే మళ్ళీ ఎన్ని రాత్రులు నువ్వు పడుకుని నిద్ర లేచినా ఇలాగే నీ భర్త పక్కనే నువ్వు పడుకుని లేవాలి అనుకుంటే నీ భర్త గండకాలమును తొలగించే కర్తవ్యాన్ని నెత్తికెత్తుకున్నాను కనుక నిద్ర లేచావని కూడా లేదు, లేవగానే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకో చాలు. సర్వమంగళాదేవతకి పూజ అయిపోయినట్టే. పురుషుడికి లేదా అధికారం, నిద్రపోయి లేస్తే పూజా ద్రవ్యాలు ముట్టుకోకూడదు. ఒక్క స్త్రీకి మాత్రమే అధికారం, వెంటనే కళ్ళకద్దుకోవచ్చు సర్వమంగళా స్వరూపాన్ని. కాబట్టి సువాసిని సువాసిన్యర్చన ప్రీత, సువాసిని పూజ చేసిన సువాసిని అమ్మవారికి ఇంత కుంకం పట్టుకెళ్ళి ఇలా వేసి నమస్కరించిన ఆవిడ రెండో ఉన్నతిని ఇస్తుంది. అదే అమ్మా అని పిలిపించుకోవాలి. అందుకే కొన్నాళ్ళు బాగుంటుంది, కొంతకాలం అయిపోయిన తర్వాత పిల్లలు తొక్కని పక్క బరువు అయిపోతుంది. వేసిన మంచం మీద దుప్పటి ఇన్నేళ్లకి వేసినవి వేసినట్టే ఉంటున్నాయి అనుకోండి, చక్కగా అందంగా తెల్లటి దుప్పటి వేస్తే తెల్లగా ఉంటుంది అనుకోండి, ఆ ఇంట దరిద్రం అని గుర్తు. బిడ్డలు లేరు, ఒక్క ఏడాది బాగుండొచ్చు, 2 ఏళ్ళు బాగుండొచ్చు. ఆ తర్వాత పిల్లాడు ఇలా తెల్ల దుప్పటి వేయగానే దాని మీద ఎక్కేసి ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుని వాళ్ళిద్దరూ ఆడుకుని ఆ మరకలన్నీ కృష్ణపాదాలు గోకులాష్టమికి వేసినట్టుగా దాని నిండా అంటుకుపోతే తల్లి వచ్చి ఇద్దరిని పిల్లల మీద కొట్టి కిందకి దింపేసి తెల్లటి దుప్పటి వేశాను, చీచీ ఎలా మరకలు చేశారా అని తల్లి ఎక్కడ తల కొట్టుకుంటుందో అక్కడ ఐశ్వర్యం ఉందని గుర్తు. పిల్లలు తొక్కిన పక్క అయి ఉండాలి. అలా అమ్మా అనిపించుకోవాలంటే శ్రీమాత, మళ్ళీ ఆ తల్లి అనుగ్రహంతోనే తల్లి అవుతావు స్మార్ట్ అంది శాస్త్రం. అందుకని పరదేవతానుగ్రహము అంత అవసరమై ఉంటుంది. అందుకే సువాసిని అర్చన ప్రీత, సువాసినుల చేత అర్చింపబడడాన్ని ఇష్టపడుతుంది. సువాసిని తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజ చేసినా అది సాక్షాత్ పరదేవతకు అందుతుంది. ఎందుకో తెలుసా అండి? పురుషుడు కాదు, అసలు సువాసిని పూజలో ఒక పెద్ద రహస్యం ఉంది. నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను వ్యాఖ్యానాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. సువాసిని పూజకు అంతటికి ప్రాణం ఏదో తెలుసా అండి? జటాబంధనం. ఆమె కొప్పు ఎత్తి పట్టి జటాబంధనం కట్టాలి. ఎందుచేత అంటే మీరు ఎప్పుడూ అమ్మవారి కొప్పు చూడలేరు, కుదరదు. ఎందుకంటే అమ్మవారి మూర్తి సాకారమూర్తి. శివలింగానికి అయితే వెనక్కాలు కడతారు, 5 ముఖాలు ఉంటాయి కాబట్టి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు. అమ్మవారికి వెనక్కి వెళ్ళడం కుదరదు, వెనక్కి వెళ్ళదు కాబట్టి కొప్పు కనపడదు. ఆ కొప్పు కిరీటంలో ఉంటుంది. దాని మీద చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అంతంత పెద్ద పూల దండలు అలంకృతమైపోతాయి. అందుకని కొప్పు కనపడదు. కానీ అమ్మవారి కొప్పుని చూసినటువంటి ఫలితం అంతా ఇంత కాదు. అది ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తవ శివే అంటారు శంకరాచార్యులు వారు. శివే అన్నారు. శివే అంటే మంగళప్రతురాల, శోభనములు ఇవ్వగలిగిన ఓ తల్లి. ఎవరు అమ్మవారి కొప్పు వంక చూస్తారో అటువంటి వారి అజ్ఞానమే పోతుంది. అంటే ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. అందున నవమి నాడు సువాసిని పూజ చేసి జటాబంధనం పెడుతుంది భార్య. ఏ యజమాని పూజ చేస్తున్నాడో ఆ యజమాని భార్య ఆమె జట పైకెత్తి ఆ జటాబంధనాన్ని, అంటే ఇప్పటి మాటల్లో చెప్పాలి అంటే రబ్బర్ బ్యాండ్ అంటారేమో, ఆ బ్యాండ్ పెడతాడు. అదే ఆ జటాబంధనమే సువాసిని పూజ యందు అగ్రస్థానం. అన్ని వేళలా నువ్వు అమ్మవారి పాదాలు కడగడం చెయ్యలేవు. సువాసిని పూజలో పళ్ళెల్లో పెట్టి పాదాలు కడుగుతారు.
ఆ పాదోదకాన్ని లోపలికి తీర్థంగా తీసుకుంటారు. సువాసిని కాళ్ళు కడిగితే అమ్మవారి కాళ్ళు కడిగినట్టే, సువాసిని కొప్పులో పువ్వులు పెడితే అమ్మవారి కొప్పులో పెట్టినట్టే, సువాసినికి తిలకం పెట్టి కన్నులకు కాటుక పెడితే నల్లని కన్నులతో కారుణ్యంతో చూసే అమ్మ పొంగిపోతుంది, ఇన్నాళ్ళకి నీ సువాసినిత్వం సార్థకత పొందిందని. అందుకని సువాసిని పూజ అంత గొప్పది. సువాసిని పూజ చెయ్యగానే అది సాక్షాత్ పరదేవతకు అందిపోతుంది. సువాసిని పూజ చేసేటప్పుడు చెప్పేటటువంటి నామములు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, అద్భుతంగా ఉంటాయి. సువాసిని నామములు పరదేవతా నామములు కావు. బంధువుల యందు ప్రీతి కలిగిన దానా, భర్తని అనుగమించేదానా, బిడ్డలతో సంతోషంగా ఉన్నదానా, గర్భశోకము తెలియనిదానా, ఇంటికి గొప్ప అతిథులు వచ్చినప్పుడు పరమ సంతోషంతో పరమభాగము తొలగిన వాళ్ళకి అన్నం వండి వడ్డించుకున్నదానా, భర్త మహాభక్తుడై అమ్మవారిని పూజ చేస్తుంటే అమ్మవారి గురించి చెప్పుకోవడానికి ఎవరో ఒకడు ఊళ్ళోకి వచ్చాడు, వాడే అన్నం లేక వచ్చినవాడు గాడు, ఊళ్ళోకి చెప్పుకోవడానికి వచ్చాడు కాబట్టి ఇవాళ వాడికి అన్నం తినడానికి లేదు, శౌచంతో వండి పెట్టాలి. భర్త మహాభక్తుడు అమ్మవారి పూజ చేస్తాడు, ఆయన భార్య చేయవలసిన పని ఏమిటి? అటువంటి వాడు ఊళ్ళోకి వచ్చాడు కాబట్టి ఆయన్ని పిలిచి, అయ్యా నేను అన్నం వండి పెడతాను మీరు తినండి అని అన్నం పెట్టాలి. అలా భక్తులకు అన్నం పెట్టి తరించినటువంటి దానా, చక్కగా కొడుకుల్ని, కోడళ్ళని, కూతుళ్ళని, అల్లుడిని, మనవలు, మనవరాళ్లతో ఉన్నదానా, నీ చిరునవ్వులు శ్రీ మహాలక్ష్మికి ఆవాహన మంత్రములై ఇంటిని ఐశ్వర్యంతో వెలయించిన దానా, భర్త శాంతికి కారకురాలమైన దానా, ఇవి సువాసిని నామాలు. పరదేవత ఓహో ఒక స్త్రీ యందు సువాసినిగా ఈ లక్షణములతో ఉంటుందన్నమాట తల్లి. అబ్బా అని మురిసిపోతాను నిజంగా. కనుక మేనకాదేవి ప్రతి నవమి తిథి నాడు పరదేవతని పూజ చేస్తుంది. అవతల దేవతలు పరదేవతని ప్రార్థన చేశారు. ఎక్కడ తారకాసురుడు వింటాడోనని రహస్యమైనటువంటి స్థావరానికి చేరుకుని, అమ్మా నువ్వు తప్ప ఎవరమ్మా మమ్మల్ని రక్షించగలిగినటువంటి వాళ్ళు, సంసార సాగర కరాళ భవాంగ దుఃఖ, అమ్మా మేము సంసారం అనేటటువంటి భయంకరమైనటువంటి దుఃఖంలో పడిపోయి ఉన్నప్పుడు దాన్ని నశింపచెయ్యగలిగినటువంటి అద్భుతమైన స్వరూపం ఉన్నదానా తల్లి. అష్టాంగయోగ పరిపాలనకేళి దక్షాం, అష్టాంగయోగమునందు సమాధి స్థితి వరకు మహాభక్తుడైన వాణ్ణి పైకెక్కించి పరమశివుడితో కలిపి సమాధి యందు నిలబడగలిగినటువంటి స్థితినిచ్చి పశుపాశువులను విడదీసి వాణ్ణి పశుపతితో కలపగలిగినటువంటి వైభవం ఉన్నదానా అటువంటి తల్లి. వింధ్యాగవాస నిలయాం, సమస్త కాలముల యందు వింధ్యపర్వతం మీద నిలయంగా ఉండేటటువంటి ఓ తల్లి, నీకు నమస్కరిస్తున్నావు. అమ్మా ఒక్కసారి మాకు దర్శనమిచ్చి మా కష్టం వినవా అని అడిగారు. అమ్మకి అవ్యాజ కరుణామూర్తి అని పేరు. ఎంత కారుణ్యమో నా తల్లిది. అందుకే ఎప్పుడూ ఆవిడ కన్ను నల్లగా ఉంటుంది, ఎరుపెక్కదు. అందుకే రామాయణంలో తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ అంటారు హనుమ. ఈ సీతారాములిద్దరూ 5 లక్షణములు సమానంగా ఉన్నా ఒక్క లక్షణం మాత్రం రాముడి కన్నా మా అమ్మ సీతమ్మకి ఎక్కువ అన్నారు. అప్పుడప్పుడు మా అయ్య రామయ్య కన్ను ఎర్రపడుతుంది, మా అమ్మ సీతమ్మ కన్ను ఎప్పుడూ నల్లగా ఉంటుంది. నల్లగా ఉంటుందంటే చల్లగా ఉంటుంది, చల్లగా ఉందంటే కారుణ్యంతో ఉంటుంది. మా అమ్మకి కోపం తెలియదు. కాబట్టి ఎంత పాపం చేసిన వాడైనా ప్రణిపాత ప్రసన్నా హిమైదిలీ జనకాత్మజ రమేషా పరిత్రాతం రక్షస్వో మహతో భయాత్, అమ్మవారి దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు రక్షించేస్తుంది. అభయం 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 అంటే అంతటి కారుణ్యమూర్తి అయిన ఓ తల్లి మా బాధ వినవా అన్నారు. ఒక్కసారి అష్టాదశ భుజాదేవి అని 18 భుజములతో అమ్మవారు సాక్షాత్కరించారు. ఏమిరా నాయన మీ అందరి బాధ? అమ్మా తారకాసురుడు మహాబాధ పెట్టేస్తున్నాడమ్మా, ఇటువంటి వరం అడిగాడమ్మా. నువ్వు మళ్ళీ అవతార స్వీకారం చేసి పరమశివుడికి ఇల్లానివైతే తప్ప, కొడుకు పుడితే తప్ప, సర్వసైన్యాధిపతి అయితే తప్ప, అస్త్రప్రయోగం చేస్తే తప్ప, తారక సంహారం అయితే తప్ప మాకు సుఖశాంతులు లేవు. కాబట్టి తల్లి నువ్వు మళ్ళీ అవతార స్వీకారం చెయ్యాలన్నారు. ఇక్కడ సువాసిని పూజ చేసింది నవమి నాడు. హిమవంతుడు కూడా పక్కనే ఉన్నాడు. ఇద్దరూ కలిసి చేశారు, దంపతులుగా చేయాలి సువాసిని పూజ. ఇద్దరూ కలిసి చేశారు. చెయ్యగానే అమ్మవారు సాక్షాత్కరించింది. ఏం కావాలి నీకని అడిగితే మేనకాదేవి ఆనందాశ్రువులు నిండిపోయి
సనత్కుమారుని యొక్క శాపవాక్కు మేనకాదేవి వైపు నుంచి కదూ ఉంది. అందుకని ఆవిడంది 3 లోకముల చేత పూజింపబడేటటువంటి తల్లి, పరమశివునికి అర్ధాంగి కాగలిగినటువంటి తల్లి, ఉభయ వంశములను తరింపచేయగలిగినటువంటి తల్లి. ఆడపిల్ల నా కడుపున పుట్టాలి. అమ్మవారు చిరునవ్వు నవ్వింది. అంటే నీ ఉద్దేశ్యం నేను నీ కడుపున పుట్టాలి. 3 లోకములను తరింపచేయగలిగినది, 3 లోకముల చేత పూజింపబడేది, పరమశివునకు అర్ధాంగి కాగలిగినది, ఉభయ వంశములను తన నడవడి చేత తరింపచేయగలిగినది నేనే. అందుకని నేనే నీ కడుపున పుట్టాలి. తప్పకుండా నీ కడుపున పుడతాను. ఇంకేమైనా వరం ఉందా అని అడిగింది. అమ్మా, నువ్వు పెద్ద పిల్లగా పుట్టద్దు. ఎందుకో తెలుసా? ఆడపిల్ల పెద్దదై పుట్టి వెనక తమ్ముళ్ళు పుడితే తమ్ముడు ఎక్కడికైనా వెడుతుంటే వీడిని రక్షించడానికి అక్కగారిగా వెళ్ళాలి. ఇంట్లో తండ్రి గారు బహుసమర్థుడు, ఆ పైన సమర్థులైన అన్నగారు, ముద్దుల చెల్లి అనుకోండి. అందరూ కానుకలు ఇచ్చేవాళ్లే, అందరూ ప్రేమతో చూసేవాళ్లే. అసలు ఆ అమ్మాయికి అవతల తండ్రి గారి ప్రేమ, యువతల అన్నయ్యల ప్రేమ, అటు భర్త గారి ప్రేమ, ఇటు కడుపున పుట్టిన కొడుకుల ప్రేమ, ప్రేమ తప్ప జీవితంలో ఇంకొకటి తెలియదు. ఇంతమందిని రక్షించగలిగిన తల్లి నిన్ను రక్షించుకోవాలని ఇంతమంది ప్రేమతో వెంటపడాలి. అందుకని నీ ముందు 9 కొడుకులు పుట్టాలి, మహా ఉత్తములైనటువంటి వాళ్ళై ఉండాలి. వాళ్ళ తర్వాత నువ్వు పుట్టాలి. అలా నన్ను అనుగ్రహించవా అని అంటే అమ్మవారంది తప్పకుండా. ఎంత ప్రేమతో కోరావే అమ్మా, అలాగే అనుగ్రహిస్తాను. కానీ 9 కొడుకులు ముందు పుట్టారు. ఎందుకని? 9 కొడుకులు పుట్టేదాకా కూర్చుంటే అవతల దేవతల కార్యము. అందుకని అన్నగారికి చెల్లెలుగా ఉండాలని కోరుకున్నావు కాబట్టి అంత గొప్పవాడు కొడుకుగా పుడతాడు. మైనాక పర్వతాన్ని నీకు కొడుకు అవుతాడు. పర్వతానికి కొడుకు పర్వతమే కదండి రావాలి. అందుకని హిమవత్ పర్వతానికి కొడుకు కనుక మైనాక పర్వతం పుడుతుంది. బంగారు శిఖరములతో ఉంటాడు మహానుభావుడు. అందుకే రామకార్యం మీద పెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి పైకి లేచి చిరస్థాయిని పొందాడు. రెక్కలతో ఉన్నాడు సముద్రంలో. రాక్షసులు పైకి రాకుండా పాతాళ తలానికి ఉన్న ద్వారానికి అడ్డుపడ్డాడు. హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుకం అంటాడు ఇంద్రుడు. రెక్కలతో ఉండిపోయాడు. అటువంటి మైనాక పర్వతం నీకు పెద్ద కొడుకుగా పుడతాడు. మైనాకుడు జన్మించిన తరువాత నేను నీకు కుమార్తెగా జన్మిస్తాను. హిమవంతుడు మేనకాదేవి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు పుడుతుందా ఈ పిల్ల అని. ఆ తిథి రానే వచ్చింది. మీతో నేను మనవి చేశాను కదా, ఎప్పుడెప్పుడు పుట్టినా అన్నా చెల్లెళ్ళు ఒక్కసారే పుట్టాలి. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. 12 నెలలు కౌసల్యా గర్భంలో ఉండి నవమి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా రామచంద్ర ప్రభువు పుట్టారు. అదే చైత్రమాసంలో అదే నవమి తిథి నాడు అర్ధరాత్రి 12 గంటలకి లోకముల యొక్క చీకట్లని పోగొట్టడం కోసమని అర్ధరాత్రి 12 గంటలకి కృష్ణ భగవానుడు పుట్టినట్టు కృష్ణ సహోదరి అయినటువంటి, అందుకే శ్యామకృష్ణ సహోదరి అంటుంటారు ఎప్పుడు శ్యామశాస్త్రి గారి కీర్తనల్లో. అటువంటి కృష్ణుడి యొక్క సహోదరి రామచంద్రమూర్తి యొక్క స్వరూపిణి అయినటువంటి తల్లి చైత్ర శుక్ల నవమి నాటి అర్ధరాత్రి 12 గంటలకి మృగశీర్ష నక్షత్రం ప్రకాశిస్తూ ఉండగా ఆ తల్లి ఆవిర్భవించింది. వెంటనే హిమవంతుడు ఆ తల్లిని చూసి అన్నాడు, అమ్మా, గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి విట్లు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. వీరభద్ర విజయంలో పోతన గారు ఆయన అంటాడు, హిమవంతుడు ఎంత పొంగిపోయాడో. అమ్మా, నేనెవరినమ్మా? పర్వతాల్లో పర్వతాన్ని, కొండల్లో కొండని, పెద్ద మట్టి రాయి పడుండేవాడిని. అలాంటి వాణ్ణి ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని కొండలు ఉన్నాయి, నా పేరు ఎందుకు గుర్తు పెట్టుకుంటారమ్మా? కానీ తల్లి, నువ్వు ఇవాళ ఎంత అనుగ్రహించావు నన్ను. గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయచేసి విట్లు జలజనయన. ఓ తామరనే పువ్వుల వంటి కన్నులున్న తల్లి, నాకు కూతురుగా పుట్టావా? జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. నీకు తండ్రినయ్యానమ్మా. లోకాలకంతటికీ తల్లిగా ఉన్న తల్లి నాకు కూతురైంది. అందరికీ తల్లి నాకు కూతురు. అందరూ అమ్మా అని పిలిచేటటువంటి పిల్లని అమ్మాయి అని నేను పిలుస్తాను. అమ్మా, నా జన్మకిది చాలదా? ఎంత అద్భుతమమ్మా నీకు తండ్రినా, ఒక పర్వతాన్ని ఎంత వైభోగం ఇచ్చావమ్మా నాకు అని. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అని పొంగిపోయి